ఇప్పుడు మనం క్రిస్పీ చికెన్ ఇన్ చీజ్ సాస్ చేస్తున్నాము. రెసిపీ అయితే నేమ్ చాలా పెద్దగా ఉంది కానీ ఈజీ ప్రాసెస్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ బోన్లెస్ చికెన్ మన దగ్గర రెడీగా ఉంది. సింపుల్ గా నేను మీతో కబుర్లు చెప్తూ ఈ రెసిపీ టక్కుని చేసేస్తాను, కానీ కరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నది ఒక 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అది బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. చిన్న చిన్నగా మనం చికెన్ 65కి ఎంత పీసెస్ కొట్టిస్తామో ఆ సైజ్ లో కట్ చేసుకోవాలన్నమాట. ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. ఎండుమిరపకాయల్ని నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా బాయిల్ చేయండి. కొన్ని తీసుకోండి, ఒక 1/2 కిలోనో 1/2 కిలోనో తీసుకొని నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మంచి బాయిల్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి పేస్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇలాంటి వంటకాలకి చాలా చాలా బాగుంటుంది. నూడిల్స్ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, ఇలాంటి ఫ్యాన్సీ మంచి స్టార్టర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే మీరు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇక్కడ రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను. ఇందులో కొంచెం మనం మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తున్నాను. మిక్స్డ్ డ్రై హర్బ్స్ కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి పాడవకుండా. చాలా వాటిలో మంచి ఫ్లేవర్ని ఇవ్వడానికి డ్రై హర్బ్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇది ఎరోమాటిక్ పౌడర్. ఇప్పుడు అంతకు ముందు అజినోమోటో అవి వేసే వాళ్ళము, కానీ అది హెల్త్ కి మంచిది కాదని చెప్పేసి అరోమాటిక్ పౌడర్ ని మనం ఎక్కువగా వాడుతున్నాం. దీనివల్ల మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అరోమాటిక్ పౌడర్ వేసుకునేటప్పుడు ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మంచి ఉప్పు ఉంటుంది అనమాట. కొంచెం మనం రెగ్యులర్ గా ఉప్పు వేసినట్టు వేస్తే కనుక సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇక్కడ మన దగ్గర ఉన్నది ఆనియన్ పౌడర్. ఆనియన్ పౌడర్స్ కూడా ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, జింజర్ పౌడర్ అవి మనకి దొరుకుతాయి. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, ఇందులో కొంచెమే ఉప్పు వేస్తున్నాను. ఎందుకు అంటే అరోమాటిక్ పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు, కాబట్టి కొంచెమే ఉప్పు వేస్తున్నాను. ఇంత ఉప్పు సరిపోతుంది చికెన్కి. బాగా మిక్స్ చేసుకోండి ఇలా. అండ్ పొయ్యి మీద నూనె కూడా పెట్టాను. నూనె చక్కగా వేడెక్కాలి. వంట చేసేటప్పుడు ఎప్పుడు ఇష్టంగా చేయాలన్నమాట. ఏం చేస్తున్నామో కరెక్ట్ గా ఎంత వేస్తున్నామో చూసుకొని ఏది చేసినా సరే టేస్టీగా అవుతుంది. ఏదో చేసేసామా పెట్టేసామా అన్నట్టు అన్ని ఒకేసారి మిక్స్ చేస్తే కనుక ఏది టేస్టీగా అవ్వదు. అండ్ వండేటప్పుడు కూడా కొన్నిటికి చిన్న మంటలో పెట్టి వండుకోవాలి, కొన్నేమో పెద్ద మంటలో పెట్టి ఫ్రై చేయాలన్నమాట. అది చాలా చాలా అవసరం తెలుసుకోవడం. ఇలా మొత్తం మనం మిక్స్ చేసేసాం కదా, చూసారా అన్ని బాగా పట్టుకున్నాయి. చిల్లీ పేస్ట్ పట్టుకుంది, అలాగే అక్కడక్కడ మీకు డ్రై హర్బ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ఇలా మైదా పిండిలో వేసేసుకోండి. డ్రై కోట్ చేస్తున్నాం అన్నమాట మనం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైనా ఒకటి వెట్ హ్యాండ్ ఉండాలి, ఒకటి డ్రై హ్యాండ్ ఉండాలి. రెండు మిక్స్ చేస్తే మెస్ అయిపోతుంది. సో అది మటుకి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసిన హర్బ్స్ అవన్నీ ఆ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, అవి చక్కగా పీసెస్ కి అలా లాక్ అయిపోతాయి అన్నమాట. ఫ్రై చేసినప్పుడు అలా మంచి పైన కనిపిస్తాయి. ఒక ప్లేట్ తీసుకుందాం. ఇలా వేయడం వల్ల ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే వచ్చేస్తుందని అలా వేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే చికెన్ లో ఉన్న తేమ మొత్తం ఈ పిండిని లాగేసుకుంటుంది, కరెక్ట్ గా కోట్ అవుతుంది. ఇలాగే మొత్తం చేసుకోవాలి. సో చికెన్ మొత్తం చక్కగా కోట్ చేసేసాం. సో ఇప్పుడు నూనె మంచిగా వేడిగా ఉంది, ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. లైట్ కోట్తో లైట్ క్రిస్పీగా బాగుంటుంది. సో చికెన్ కంప్లీట్గా కుక్ అవ్వలేదు, ఒక 60% కుక్ అయింది. నేను తీసేస్తున్నాను. ఎందుకు అంటే మనం డబల్ ఫ్రై చేస్తున్నాం. డబల్ ఫ్రై చేయడం వల్ల చికెన్ ఇంకా క్రిస్పీగా అవుతుంది అన్నమాట. సో కొంచెం ఫ్రై చేసి తీసేసి మళ్ళీ ఆయిల్ చాలా వేడిగా అవ్వాలి. డబల్ ఫ్రైయింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ చల్లగా ఉందనుకోండి, ఆయిల్ మొత్తం లాగేస్తుంది. అది చికెన్ అయినా బజ్జీ అయినా ఏదైనా సరే. మళ్ళీ మనం డబల్ ఫ్రై చేసే ముందు ఏదైతే ఫ్రై చేసామో ఆ పదార్థం చల్లగా అవ్వాలి. నూనె మటుకి సూపర్ హాట్గా ఉండాలి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఆయిల్ని ఇక్కడ పక్కన పెట్టేస్తాను. అది మళ్ళీ బాగా హీట్ అయ్యే లోపల ఇక్కడ మనం సాస్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ పెట్టాను. ఫస్ట్ మనం వెన్న వేసుకోవాలి, బటర్.
ఒక 20 గ్రామ్స్ బటర్ వేసాను. ఎందుకు అంటే మనం చీజ్ సాస్ చేస్తున్నాం. క్రిస్పీ చికెన్ ఇన్ చీజ్ సాస్ కదా ఈరోజు మన రెసిపీ. సో ఫస్ట్ సాస్ చేసేసుకుందాం. నూనె వేడైన తర్వాత చికెన్ ఇంకా క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం. బటర్ కరుగుతూ ఉంది కదా, ఇందులో 1 టీ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. వైట్ సాస్ చేస్తున్నాం కదా అందుకని. ఇందులో మైదా పిండి మంచిగా ఫ్రై అవ్వాలి. బటర్లో మైదా పిండి వేగాలి. కలర్ చేంజ్ అవ్వక ముందే ఇందులో మనం పాలు వేసేసుకోవాలి. ఒక 200 ml పాలు. ఇప్పుడు కలపాలి, లేదంటే మైదా పిండి కదా అక్కడక్కడ ఉండకడుతుంది. ఇప్పుడు చూడ్డానికి మనకి పల్చగా ఉంది కదా, కొంచెం ఉడికితే థిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం జాజికాయని గ్రేట్ చేశాను, అది ఇందులో వేసేస్తున్నా. మంచి సువాసన వస్తుంది. వైట్ సాస్లో జాజికాయ కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా బాయిల్ అవ్వాలి. చక్కగా ఇలా బాయిల్ రావాలి. సాస్ కూడా చక్కగా థిక్గా అయింది. ఇలా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, కానీ ఇప్పుడు తినలేము. ఇందులో మనం ఒక 50 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఇలా. అలాగే చీజ్, స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసుకుందాం లైట్గా. చూడండి ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. చీజ్ మొత్తం కరిగిపోతుంది. చీజ్ సాస్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ని షిఫ్ట్ చేసుకొని, వేడిగా ఉంది ఆల్రెడీ ఆయిల్. ఇక్కడ చీజ్ కరిగిపోతుంది, కొంచెం మిక్స్ చేస్తే. అలాగే ఆయిల్ చాలా వేడిగా ఉంది కదా, ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మంట చిన్నగా పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చీజ్ సాస్ రెడీగా ఉంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని, ఒక స్పూన్ చీజ్ సాస్ తీసుకొని మిడిల్లో వేసుకోవాలి ఇలా. ఇంకొంచెం వేసుకోవచ్చు. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఒక్క నిమిషం అలా టిష్యూ పేపర్లో వేస్తే అదో తృప్తి, ఆయిల్ లాగేస్తుందని. సో ఇప్పుడు ఇక్కడ మనకి చీజ్ సాస్ రెడీగా ఉంది అండ్ క్రిస్పీ చికెన్ కూడా రెడీగా ఉంది. జస్ట్ మిడిల్లో మనం అలా ప్లేస్ చేసుకోవడమే, మొత్తం మిక్స్ చేసుకోము మనము. తినేటప్పుడు సాస్తో పాటు చికెన్ పీస్ని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఆ టేస్ట్ అసలు మౌత్లో మనకి అమృతం ఉన్నట్టు, ఆ క్రీమీగా టేస్ట్ చాలా బాగుంటుంది. మైల్డ్గా సాస్ పైన కొంచెం ఆ చిల్లీ ఫ్లేవర్తో చికెన్, అంతే. సో ఇలా చికెన్ పెట్టేసాం కదా. ఇప్పుడు సో సాస్ గట్టిగా అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తే మళ్ళీ మనకి లూజ్ అవుతుంది కొద్దిగానే, మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు. ఇలా సాస్ మళ్ళీ కొంచెం లూజ్ చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్తో ఇప్పుడు మళ్ళీ మనం సాస్ పైనుండి వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఫైనల్గా కొంచెం గార్నిష్ కోసం ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ అక్కడక్కడ అలా కనిపించాలి, కలర్ బ్రేక్ చేయడానికి. అంతేకాకుండా ఇంకా కొంచెం చీజ్. ఇప్పుడు చీజ్తో గార్నిష్ కోసం జస్ట్ ఇలా కట్ చేస్తున్నాను పీసెస్ లాగా.
ఇలా పెట్టుకున్న తర్వాత ఓవెన్ లో జస్ట్ ఒకసారి హై టెంపరేచర్ లో పెట్టేసి జస్ట్ 1-2 మినిట్స్ పెట్టి తీసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా జస్ట్ సర్వ్ చేసిన తర్వాత హాట్ గా తిన్నా కూడా సూపర్ గా ఉంటుంది. క్రిస్పీ చికెన్ ఇన్ చీజ్ సాస్ తయారీ విధానం. ముందుగా బోన్లెస్ చికెన్ ని తీసుకొని అందులో రెడ్ చిల్లీ పేస్ట్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అరోమాటిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని మైదా పిండిలో వేసి డ్రై కోట్ చేసుకొని వేడి నూనెలో వేసి 60% కుక్ అయిన తర్వాత తీసి ప్లేట్ లో పక్కన పెట్టుకొని మళ్ళీ ఆయిల్ బాగా వేడైన తర్వాత డబుల్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పాన్ వేడి చేసుకొని అందులో బటర్ కరిగిన తర్వాత కాస్త మైదా పిండి వేసి బాగా వేగిన తర్వాత పాలు పోసి గ్రేట్ చేసుకున్న జాజికాయని కూడా వేసి ఫ్రెష్ క్రీమ్, చీజ్ పీసెస్ ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకుంటే చీజ్ సాస్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న చీజ్ సాస్ ని ఒక పాన్ లో వేసుకొని మనం తయారు చేసుకున్న చికెన్ పీసెస్ ని పైనుండి చీజ్ సాస్, స్ప్రింగ్ ఆనియన్స్, చీజ్ పీసెస్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ చికెన్ ఇన్ చీజ్ సాస్ రెడీ అవుతుంది.